చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. 3 రోజుల నుంచి రహదారికి అడ్డంగా తిష్టవేసి కూర్చున్నాయని స్థానికులు చెబుతున్నారు. మామిడి చెట్లను ధ్వంసం చేసినట్లు రైతన్నలు వాపోతున్నారు. ఇవాళ ఏకంగా బస్సునే అడ్డుకున్నాయని తెలిపారు. అయితే రైతులు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆర్సీబీ అధికారి హైకోర్టులో చుక్కెదురైంది. తొక్కిసలాట ఘటనకు సుమోటోగా తీసుకున్న కర్ణాటక హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీసులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్, ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలి, ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎన్డీఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో కేసులో అరెస్ట్ అయిన ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనేలి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ను నిఖిల్ సోనాలేకు తాత్కాలిక ఉపశమనం కల్పించామని స్పష్టం చేసింది. అదేవిధంగా రేపటి వరకు ఉత్తర్వులను రిజర్వ్ చేసినట్లుగా కోర్టు తెలిపింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆర్సీబీ అధికారికి హైకోర్టులో చుక్కెదురైంది. తొక్కిసలాట ఘటనను సుమోటోగా తీసుకున్న కర్ణాటక హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీసులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్, ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేకే, ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎన్డీఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో కేసులో అరెస్ట్ అయిన ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనాలే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ నిఖిల్ సోనాలేకు తాత్కాలిక ఉపశమనం కల్పించామని స్పష్టం చేసింది. అదేవిధంగా రేపటి నుంచి ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లుగా కోర్టు తెలిపింది. ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో 4 స్తంభమైన మీడియాను అణిచివేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె మండిపడ్డారు. ఈ అరెస్టు ప్రత్యేక స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించామని రోజా ఆరోపించింది. కొమ్మినేని శ్రీనివాసరావు సుదీర్ఘకాలంగా జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి అని, ఆయన నిజాలను నిర్భయంగా చెప్పే గొంతుకు అని ఆమె ప్రశ్నించారు. తమ పార్టీ నాయకులతో కంప్లైంట్లు ఇప్పించి, తమ పచ్చ ఛానళ్లతో తప్పుడు ప్రచారం చేయించి, పెద్ద మనిషిలాగా దాన్ని కేసు పెట్టి అరెస్ట్ చేస్తానన్నట్టుగా ఈయనతో మాట్లాడిస్తూ, అదే పథకంలో భాగంగా జూన్ 9 ఉదయం 11 గంటలకి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కంటిన్యూస్ గా సాక్షి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో తిరుపతి, అనంతపురం, కడప, విజయవాడ, శ్రీకాకుళం ఇలా అన్నిటి మీద మూకుమ్ముడిగా దాడులు చేయించారు. ఆ దాడులు చేసిన వీడియోలు, ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఎమ్మెల్యేల భార్యలు, కొడుకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూస్తున్న సాక్షిని, వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నులిపేసి, దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే, ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు, ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా కొమ్మినేని వయసు చూడట్లేదు. ఆయన చేయని తప్పుని ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు. మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ కళ్ళు మూసి తెరిచేలోపే స్టాంపింగ్లు చేస్తాడని, అతడి కీపింగ్ సామర్థ్యం అమోఘమని కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిష్టాత్మక ఆల్ ఆఫ్ ఫేమ్లో ధోనీకి స్థానం లభించిన నేపథ్యంలో రవిశాస్త్రి ఈ ప్రశంసలు కురిపించారు. ధోనీ వికెట్ల వెనుక ఉన్నప్పుడు బ్యాటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవారని ఆయన గుర్తు చేశారు. చిన్న బ్రేక్ తర్వాత న్యాయవేదిక కార్యక్రమం కొనసాగుతుంది. స్టే ట్యూన్.